ఫోటోలు పెట్టుకునే దానికి అవకాశం అదేంటి నాకు చెప్పండి. మరి ఎందుకు పెట్టడం లేదండి? పొద్దున్న నుంచి ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు. పొద్దున్న నుంచి అంటే నేను ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి కింద పనిచేస్తాను. మేము అధికారంలో లేకుండా మేము ఎందుకు ఓపెన్ చేస్తామండి? సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తిరిగితే దానికి మమ్మల్ని మజ్జిగ చలివేంద్రం పెట్టుకోవడానికి అడ్డు పెట్టారండి. మరి మేము టెంట్ వేసుకుంటే ఎందుకు వేయనివ్వలేదండి? అలా కాదు, ఇప్పుడు మేము చూడటానికి రాకూడదా? మేమేమో రిబ్బన్లు కట్ చేయము, శిలాపలకాలు వేయము, చూడటానికి రాకూడదా? అలా కాదండి, సోషల్ మీడియాలో ఎన్నైనా వార్తలు రావచ్చు. నేను అంత పిచ్చోడిని కాదు కదా, నేను ఎందుకు చేస్తాను రిబ్బన్ కటింగ్? ఇంకోటి ఇప్పుడు ఇవాళ మేము మా ఫౌండేషన్ ద్వారానో ఇంకో ద్వారానో ఎవరో వేయించారు మా అభిమానులు వేయించినప్పుడు చూస్తాము. చూసి ఇక్కడ మధ్య చలివేంద్రం పెట్టుకుంటాం. తప్పే ఉందంటే నాకు అర్థం కాదు. మరి ఇంకేంటంటే ఎందుకు చేస్తాం? ఇప్పుడు మేము అక్కడికి రాకూడదా? మరి ఇంకేంటి ఎందుకు చేస్తామండి? ఎందుకు చేస్తాం? చెయ్యదు. మాట్లాడుతున్నారు కదా, ఎందుకు పెట్టలేదండి? టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎక్కడ పెట్టించారు? ఎక్కడ పెట్టించారు? చెప్పారు, క్లీన్ చెప్పారు, అక్కడ వేసుకోమని చెప్పారు. రాకూడదా? రీఓపెనింగ్ ఏంటంటే ఎవరు రీఓపెనింగ్ చేస్తారు? సిపి గారు సంబంధం లేదు సార్. పార్టీ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నెంబర్ నుంచి వచ్చింది చూపించండి. ఏ నెంబర్ నుంచి వచ్చింది చూపించండి. ఎవరిచ్చారు? ఎవరికి నోటీస్ ఇచ్చారు? ఎవరిచ్చారు? రాత్రి 11ంటికి 12ంటికి ఇంటికి పంపిస్తారా? రాత్రి 12ంటికి ఇంటికి వస్తారా? రాత్రి పోలీసులు 11, 12ంటికి ఇంటికి వచ్చారట. ఆ వాచ్మ్యాన్ చెప్తున్నారు. ఉదయం కూడా వచ్చాను సార్. అలా కాదండి, ఇప్పుడు ఎవడో అక్క ఎవడు పెడతాడు, మాకేం సంబంధం అండి? మాకేం సంబంధం అండి? మీరు రకరకాల మెసేజ్ సోషల్ మీడియాలో వస్తాయి. ఇక్కడ ఏమన్నా రిబ్బన్ కటింగ్లు కానీ శిలాపలకాలు కానీ పెట్టామా? నేను ఒక అంశమైంది క్లియర్గా చెప్తాను. దౌర్జన్యం ఏంటనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా హయాంలో దండి మార్చ్ అనేది మేము ప్రారంభించి చక్కగా ఉన్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు. దాని తర్వాత కొంతమంది ఫౌండేషన్ వాళ్ళు కమిషనర్కి లెటర్లు పెట్టుకుని ఇవి మేము బాగు చేస్తాం, శుభ్రం చేస్తామని అన్నారు. ఇవాళ మేము అదంతా పెయింటింగ్లు అయిన తర్వాత చూడటానికి వచ్చాం. పోలీసులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చి అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఓపెనింగ్లు మేము ఎందుకు చేస్తాం నాకు అర్థం కావట్లేదు. అదేదో రీఓపెనింగ్ అని పెట్టారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశాను 7 నియోజకవర్గాలకి. రీఓపెనింగ్లు కానీ రిబ్బన్ కటింగ్లు కానీ మేము ఎందుకు చేస్తామండి? ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావచ్చు. ఇంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు
దేశభక్తి చాటుకునేదానికి రేపు నా పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఈ కార్యక్రమం చేసి పెయింటింగ్ వేయించారు. తప్పే ఉందండి, నాకు అర్థం కావట్లా. ఇవాళ వచ్చి ఇది చూడటానికి కూడా రానివ్వట్లేదు. మజ్జిగ చలివేంద్రానికి ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టిస్తున్నారు, ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా, టెంట్లకు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా. ఎందుకు ఎవరో అర్థం కాలేదు. టెంట్లు ఎందుకు పెట్టనివ్వలేదండి? అది ఎందుకు పెట్టనివ్వలేదంటే టెంట్లు పెట్టనివ్వలేదు, ఏమి చేయనివ్వట్లేదు. ఇవాళ ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గం అర్థం కావట్లేదు. ఇక్కడ మేము అడుగు పెట్టి దండి మార్చి చూడటానికి కూడా లేకుండా చేస్తున్నారు. అది ఏంటిది? వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఓపెన్ చేయట్లా, ఓపెనింగ్ ఎవరు పుట్టి పరిగణలో అడుగు ముందు ఏం చేయాలి? ఆ రోజు నీరు బాటిల్ పెట్టారు ఎవరో, దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇప్పుడు దాకా ఎవరినైనా తీర్చారా? ఎవరిని పట్టుకున్నారండి? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? అదే కార్యక్రమం చేస్తున్నారండి. లేదు అదే ఏం పెట్టుకున్నా చలివేంద్రం పెట్టినా ఏం పెట్టినా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మీకు ప్లేస్ కూడా చూపించారు, అక్కడ పెట్టుకోండి ప్లేస్ కూడా చూపించారు, అక్కడ వేసుకోమని పక్కనే ప్లేస్ చూపించారు. వేయండి పెట్టండి చెప్పారు కూడా. నేనున్నా అక్కడ, మీరు దీనికోసం చూస్తున్నారు. అంటే ఏంటంటే అన్న తర్వాత మీరు దేని రీఓపెనింగ్ అంటారండి? మీరు అర్థం చేసుకునేది అలా కాదు. గాంధీ గారికి పూలు అయినారా? కాదు, గాంధీ గారికి పూలు అయినారా? వేసుకోండి సార్, తర్వాత వేసుకోండి సార్. గాంధీ గారికి పూలు అయినారా? వేసుకోండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ రోజు గాంధీ గారికి పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? అలాగే పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? చెప్పినా సరే ఎవరైనా ఇచ్చారు చలివేంద్రం? చలివేంద్రం కాదు, టెంట్ వేయనివ్వలేదు. టెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు అడ్డుకున్నది మీరు. మా దగ్గర వీడియో ఆల్రెడీ మా వాళ్ళు తీశారు. మీరు అడ్డుకున్నప్పుడు ఆల్రెడీ వీడియో చెప్పాడు సార్. మేము ఫోటో దిగేసి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ నుంచి దిగం సార్. ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళండి. మాట ఇచ్చాము, లోపలికి వెళ్ళాం సార్. ఫ్లెక్సీ అది పట్టుకోమని. అవునా? అదే మరి ఒకసారి